హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్లో బొమ్మరిల్లు. అబ్బా, చాలా రోజుల తర్వాత చెప్తున్నాను. ఇలా టైం ఉండట్లేదండి అస్సలు. మీకు తెలిసిందే కదా అబ్రాడ్లో ఉన్న వాళ్ళ కష్టాలు. అబ్రాడ్లో ఉన్నామనే పేరే కానీ కష్టపడకైతే తప్పదు, ఎక్కడైనా కష్టపడాల్సిందే. సో ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అయితే చూపించబోతున్నాను. ఏంటంటే మేము రీసెంట్గా లాస్ట్ వీక్ వెళ్ళాను. సో టైం లేక నేను ఈరోజు ఈ వీడియో అప్డేట్ చేశాను. ఇది వచ్చేసి కాట్స్వర్త్స్ విలేజ్ అని చెప్పేసి మాకు లండన్కి ఒక 2 hours డిస్టెన్స్లో ఉందండి ఇది. మేమైతే ఈ ట్రిప్ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకొని వెళ్ళాము. ఏంజల్ టూర్స్ అని చెప్పేసి మాకు ఇక్కడ యూకేలో ఒకరు రన్ చేస్తున్నారు. ఇండియన్సే అనుకుంటాను, నాకు కూడా అంత డీటెయిల్గా తెలీదు. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాం వాళ్ళతో. సో ఇది వచ్చేసి బ్రేక్ పాయింట్ అండి. మేము జస్ట్ ఒక 1 hour ట్రావెల్ చేసాం లండన్ నుంచి. ఇప్పుడు బ్రేక్ కోసం ఆపారు. చూసిన అదే మా వెహికల్ అక్కడ. సో మినీ బస్ అన్నమాట. మేబీ జనాలు ఎక్కువగా ఉంటే పెద్ద బస్ అరేంజ్ చేస్తారేమో. సో ఇది 1 day ట్రిప్ అను మరి ఏమో తెలీదు. మినీ బస్ అయితే అరేంజ్ చేశారు. సో లోపల చూస్తున్నారు కదా, స్టార్బక్స్, బర్గర్ కింగ్, KFC అండ్ స్మాల్ గేమింగ్ సెంటర్ కూడా ఉంది లోపల. సో మేమైతే ఒక 2 coffees తీసుకున్నాం. అంత ఎర్లీ మార్నింగ్ ఏం తింటాం అలాంటివి. సో 2 coffees తీసుకున్నాం అండ్ కొద్దిగా టైం స్పెండ్ చేసాం. చూసారు కదా సిట్టింగ్ ఏరియా చాలా కూల్గా ఉండే. మేము మార్నింగ్ 6 o'clockకి మాకు టైం ఇచ్చారండి. సో 6 o'clockకి పికప్ పాయింట్ వచ్చేసి మనకు 4 points ఉంటాయి. మాకైతే 4 ఇచ్చారు. ఈస్ట్ లండన్ ఒకటి, హౌన్స్లో, వెంబ్లీ అండ్ సెంట్రల్ లండన్ ఒకటి అనుకుంటాను. సో మేమైతే హౌన్స్లో పిక్ చేసుకున్నాం, మాకు నియర్ బై. సో ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మా జర్నీ. ఆ రోజు లక్కీగా క్లైమేట్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే మేము క్లైమేట్ చూసే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు క్లైమేట్. సో ముందుగా ప్లాన్ చేసుకోవాలంటే క్లైమేట్ చూసే ప్లాన్ చేసుకోవాలి. సో నేను ఈ వీడియోలోనైతే ఎక్కువ శాతం మా రోడ్ వే అంటే మాకు ఎంత బ్యూటిఫుల్ ఇమేజెస్ మాకు కనిపించాయి మీకు కూడా చూపించాలని చెప్పేసి ఈ ట్రావెలింగ్ అంతా చూపిస్తున్నాను. ట్రావెలింగే కదా, ఎందుకు చూపిస్తుంది, బోర్ కొడుతుందని మాత్రం అనుకోకండి. చాలా సూపర్గా ఉన్నాయి. అసలు ఎంత బాగుందంటే గ్రీనరీ అయితే చెప్పలేను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పల్లెటూరుకి పక్కకి వెళ్తుంటే ఎలా అనిపిస్తుందో నాకైతే అలా ఫీలింగ్ అనిపించింది. లండన్ నుంచి కొంచెం అవుట్స్కర్ట్స్కి వెళ్తే ఇలాంటి ఎన్విరాన్మెంట్ చూడొచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్ నేచర్ ఉందో. సో ఆల్రెడీ మేము ఒక విలేజ్కి అయితే ఎంటర్ అయిపోయాం, మేము రావాల్సిన విలేజ్కి, కాట్స్వర్త్స్ విలేజ్కి. సో యాక్చువల్గా చెప్పాలంటే కాట్స్వర్త్స్ విలేజ్లో 3 locations ఉన్నాయి. సో ఆ 3 locations చూపించారనమాట విడివిడిగా. సో మీకైతే ఈ వీడియోలో నేను ఒక్క విలేజ్ని అయితే నేను చూపించగలను అండ్ రిమైనింగ్ 2 నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇదైతే హోటల్ అండి మీరు చూసేది. సో ఎంటర్ అవ్వగానే అసలు ఇక్కడ రివర్ మెయిన్ అట్రాక్షన్గా అనిపించింది. అసలు చూడండి ఆ గ్రీనరీ, ఇవన్నీ మన నోట్బుక్ మీద ఫస్ట్ పేజీలో కనిపించేవి, నాకైతే అలా స్కూల్ టైంలో కనిపించేవి. అవి ఇప్పుడు రియల్గా చూస్తుంటే ఆ ఎగ్జైట్మెంట్ అసలు మనం తట్టుకోలేము, అంత బాగుంది. ప్రతి దగ్గర కూడా మినీ బ్రిడ్జెస్ చూడొచ్చు, వుడెన్ బ్రిడ్జెస్ అన్నమాట. సో ఇట్లా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, మనం పైనుంచి నడుస్తూ ఉంటాం. చాలా చాలా థ్రిల్లింగ్గా ఉండే. ఇదంతా విలేజే అండి. చాలా అంటే చాలా తక్కువ ప్లేస్లో ఉంది. ఇదైతే బల్బెరీ విలేజ్ అండి ఈ విలేజ్ అయితే. సో ఇలా వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి. మనని అక్కడ డ్రాప్ చేసిన తర్వాత మనమే ఆ ఊర్లో మొత్తం తిరగాలన్నమాట. తిరిగేసి ఒక 2 hours టైం ఇస్తాడు డ్రైవర్ మనకి. ఆ 2 hours టైంలో మళ్ళీ మనం వెహికల్ దగ్గరకు వచ్చేసేయాలి. ఈ హౌజెస్ అన్నీ కూడా కాటేజెస్ అండి. అంటే ఉంటారు బట్ చాలా తక్కువ మంది ఉంటారంట అక్కడే స్టే చేసేవాళ్ళు. బట్ కాటేజెస్ ఏంటంటే ఒక 2 to 3 days వరకు అలా స్టే చేయడం కోసం అని చెప్పేసి కొంతమంది స్టే చేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలా ఆ కాటేజెస్ని ఇస్తూ ఉంటారు. చూడండి ఆ కాటేజెస్ క్రాస్ చేసిన తర్వాతకి ఎలా ఉందో, ఒక పెద్ద రివర్ అండి. ఇప్పుడు నేను బ్రిడ్జ్ మీద నుంచి నడుస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. వాటర్ దగ్గర రాని ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది కదండి, అసలు ఇక్కడ అలాంటిది లేనే లేదు. అసలు ఎంత ప్యూర్గా ఉన్నాయంటే వాటర్ అంత ప్యూర్గా ఉన్నాయి. మీకు వీడియోలో చూస్తే కనిపిస్తుంది కదా, చాలా బాగా అనిపించింది మాకైతే. ఆ ఫ్రెష్ ఎయిర్,
ఆ గ్రీనరీ అసలు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. వస్తున్నా సో మేము వెహికల్ ఆపిన సరౌండింగ్స్లో తిరిగామండి అక్కడ. సో ఇంకొంచెం ఊర్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి ఇలా నడుస్తూ ఉన్నాము. చూడండి విలేజెస్లో ఇక్కడైతే ఉంటారండి కొంతమంది. సో అటువైపు అంటే మొత్తం టూరిస్ట్ ఏరియా కాబట్టి ఎక్కువ మంది అయితే ఉండరు అనుకుంటున్నాను. సో ఇటువైపు అయితే మామూలుగా ఊళ్ళో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. సో అక్కడ బేకరీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ బ్రెడ్స్ అంటే చాలా ఇష్టపడతారండి, వాళ్ళ మెయిన్ ఫుడ్ అని చెప్పచ్చు. ఇక్కడ విలేజెస్ని కౌంటీస్ అంటారండి. కౌంటీస్లో వెళ్తే ఆ నిశ్శబ్దము, ఆ సైలెన్స్ అసలు మనం తట్టుకోలేము. యాక్చువల్గా లండన్లోనే స్ట్రీట్స్లో మధ్యలో వెళ్ళిపోతే మనకి అసలు ఎవరు కనిపించరు, చాలా సైలెన్స్గా ఉంటుంది. ఇక్కడ ఇంకా కౌంటీస్లోనైతే ఇంకా టూ మచ్ సైలెంట్గా ఉంది. అసలు చూస్తుంటేనే అసలు ఏంటి ఇంత ప్రశాంతంగా మనం ఉండగలమా, అసలు ఇంత ప్రశాంతంగా మనం ఉండలేం కదా ఎక్కువ శాతం అయితే. సో జనాలు తిరుగుతూ ఉండాలి, వస్తూ పోతూ ఉండాలి, వాళ్ళందరినీ మనం చూస్తూ ఉండాలి. ఎంత బాగుంటుందో అలా. ఇలా సైలెన్స్గా అయితే నాకైతే ఇష్టం ఉండదండి. ఇప్పుడైతే మేము ఒక చిన్న షాపింగ్ ఉందండి ఇక్కడ, అంటే ఇట్లా స్ట్రీట్ షాపింగ్స్ అంటాం కదా, సో అలాంటిది ఒకటి ఉంది ఇక్కడ. సో ఇలా లోపలికి వెళ్ళి చూస్తున్నాం ఏమున్నాయనేసి. ఇదేమో ఫిషెస్ అండి. మనకి వెనక రివర్ ఉందండి, అది చూపిస్తాను మీకు. ఆ రివర్లో నుంచి పట్టిన చేపల్ని అక్కడ మనకి ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు. ఇది వచ్చి ఒక చిన్న షాపింగ్స్ అండి. ఇంకా పర్ఫ్యూమ్స్, డ్రింక్స్, చిన్న చిన్న స్టోన్ డిజైన్డ్ ఐటమ్స్ చూడొచ్చు. ఐ మీన్ లైక్ చైన్, లాకెట్స్, ఫిషెస్. ఇంకా రివర్లో దొరికే ప్రతి ఒక్కటి ఇక్కడ ఒక బొమ్మలు ఉన్నాయన్నమాట. సో హౌస్లో హ్యాంగ్ చేసేవి, హ్యాండ్ బ్యాగ్స్, సో ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. నేను ఇందాక చెప్పాను కదండి మీకు షాపింగ్స్ వెనకాల రివర్ ఉందని చెప్పేసి. ఇదే అండి, అది రివర్ కాదు, జస్ట్ పాండ్ టైప్. ఫిషెస్ వేసి వాళ్ళు పెంచుతున్నారు, చూస్తున్నారు కదా ఫౌంటైన్స్. ఇది ఒక పార్క్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. సో అందులోకి వెళ్ళడానికి టికెట్ అన్నారు. ఇప్పుడు టైం లేదు, ఆల్రెడీ మేము 2 hours స్పెండ్ చేసాము. సో బయట నుంచి చూసేసి వెళ్ళిపోదామని చెప్పి చూస్తున్నాము. ఈ ఫిషెస్ కనిపిస్తున్నాయి కదండి, ఇవే అండి వాళ్ళు అక్కడ షాప్లో ఫ్రై చేసిస్తున్నారు. సో చూడండి ఎంత బాగుందో. సో ఇది అయిపోయిన తర్వాతకి ఇప్పుడైతే ఒక లొకేషన్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాము. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి మోటల్ విలేజ్, ఇంకా మ్యూజియం, రేసింగ్ మ్యూజియం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో మనకి డ్రైవర్ అక్కడ డ్రాప్ చేయగానే మనం చూడాల్సిన లొకేషన్స్ చెప్తారండి. సో దాన్ని బట్టి మనం వెళ్ళి చెక్ చేసుకొని చూసుకోవాలి. ఇదండి ఈరోజు. అంటే ఇక్కడ దిగగానే మనకి మ్యాపింగ్ అంతా ఉంటుంది. బర్డ్ శాంక్చురీ, మోడల్ విలేజ్ అవన్నీ ఉన్నాయి అందులో. సో అవన్నీ చూసేద్దాం. ఇదేమో 2 సింబల్స్ చూపిస్తున్నది, ఇది విలేజ్ లోపలికి ఉంది. సో ఇదేమో విలేజ్కి ఇట్లా అవుట్స్కర్ట్స్ లొకేషన్స్ టూరిస్ట్ కోసం ఇటువైపు. సో మేమైతే ఇలా వెళ్తున్నాము. స్టోన్స్తో వాల్స్ ఎంత బాగా కట్టారో చూడండి, అసలు చాలా బాగుంది వ్యూ. సో వచ్చేసామండి విలేజ్కి. ఇదే అండి మొత్తం మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాపింగ్. ఆల్మోస్ట్ అన్ని షాపింగ్స్ కూడా రివర్ బేస్డ్ స్టఫే ఉన్నాయి. ఐ మీన్ స్టోన్స్ లాగా, స్టోన్స్ లాకెట్స్, స్టోన్స్ జ్యువెలరీస్, ఫిషెస్తో టాయ్స్. సమ్ షాప్స్ వచ్చేసి ఇలా క్లోతింగ్ ఉన్నాయి, బట్ చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా షాప్సే.
ఇప్పుడైతే మేము ఫస్ట్ అయితే కార్స్ మ్యూజియం అని చెప్పాను కదండి, ఓల్డ్ యాంటిక్ కార్స్ ఇది. సో అక్కడికైతే వచ్చాను. అక్కడ ముందు చూడండి వాటర్ ఫ్లో ఎలా అవుతుందో. ఇది ఎలా ఉందంటే విలేజ్ సెంట్రల్లో నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. సో ఇదే అండి అది మ్యూజియము. సో ఫస్ట్ అసలు ఏముంది ఏంటి అని లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం. సో టికెటే మనకి 8 pounds ఉందండి పర్ హెడ్. అసలు వర్తా కాదా ఎలా తెలుసుకోవడం అని చెప్పేసి మేము మామూలుగా ఇక్కడ గ్లాస్ విండో నుంచి కనిపిస్తుంది అనమాట చూసాము. సో కార్స్ అన్నీ పార్క్ చేసి ఉంది. సో కార్లు ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళకైతే వర్త్, చూసే వాళ్ళు బాగా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అలాంటి కార్స్ మనకి అంత ఓల్డ్ నుంచి వచ్చిన కార్స్ మనం బయట ఎలాగో చూడలేం కాబట్టి అక్కడ చూడొచ్చు. సో మేమైతే తీసుకోలేదండి. సో ఎందుకంటే ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి, అక్కడ కూడా టికెట్స్ తీసుకోవాలి కాబట్టి. సో మేము ఇక్కడైతే ఏమి ఇన్వెస్ట్ చేయలేదు. సో కాట్స్వుడ్ విలేజ్లో ఉన్న లొకేషన్స్ ఇవన్నీ కూడా పోస్ట్ కార్డ్స్ అంటారు. సో మనం కావాలంటే కొనుక్కోవచ్చు. ఈచ్ వన్ సమ్ 1 pound 2 pounds అలా ఉందండి కాస్ట్. ఇలా అన్ని ఇమేజెస్ ఉంటాయి. సో విలేజ్కి ఒక రౌండ్ వేసి వచ్చాము. సో ఇదేంటంటే ఇంకొక షాప్ అండి, సేమ్ నేను చెప్పినట్టుగా స్టోన్ బేస్డ్ జ్యువెలరీ షాప్ అనుకోండి. ఇదైతే ఆల్ టైప్స్ ఆఫ్ స్టోన్స్, అంటే రివర్ పక్కనే ఉంది కదా, సో దానికి తగ్గట్టుగా ఇలా షాపింగ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ కూడా స్టోన్స్తో చేసిన బ్రాస్లెట్స్, చైన్స్, సమ్ ఇలా ఇంట్లో షోకి కూడా పెట్టుకుంటారు కదా కొన్ని రేర్ స్టోన్స్. సో అలాంటివి కూడా ఉన్నాయి. నేనైతే ఇందులో ఒకటి తీసుకున్నానండి, రేర్ స్టోన్తో ఉంది లాకెట్. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి, 20-30 pounds అలా ఈచ్ వన్ ఉంది. సో వర్తా కాదా అని చూసి పెట్టి తీసుకోవచ్చు. నేను శంఖం కోసం చూశానండి, మా మామ్కి గిఫ్ట్ చేయాలనుకున్నాను. మా మమ్మీకి శంఖాలు అంటే చాలా ఇష్టం, అదే ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అంటారు కదా. బట్ నాకైతే అలాంటి శంఖాలు అయితే ఏం దొరకలేదు. ఇవన్నీ కూడా స్టోన్స్తో చేసిన చైన్స్ అండి, అవన్నీ డిఫరెంట్ చైన్స్. సో ఇదండి లొకేషన్లో ఒక సమ్ పార్ట్ వర్క్ అయితే మీకు చూపించాను. ఇంకా నెక్స్ట్ ఇదే లొకేషన్లో మేము వేరే మోటల్ విలేజ్ అని చెప్పేసి ఇంకా కొన్ని అలానే ప్లేసెస్ ఉన్నాయి. సో ఇంకో నెక్స్ట్ వీడియోలో నేను అవి మీకు చూపిస్తాను. ఇదండి ఇంతవరకు అయితే నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో చూసేయండి వీడియోనైతే. సో ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లర్న్ ఇన్ లో బొమ్మరిల్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.